అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. మోంతా తుఫాన్ నష్టాలపై వివరాలను వెల్లడించారు. విభాగాల వారీగా నష్టం అంచనాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. తుఫానుకు నష్టపోయిన వరి పంటకు హెక్టర్కు 25,000, అరటికి 35,000 రూపాయలు పరిహారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. భూముల రీసర్వే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు గుర్తించినట్లు చెప్పారు. మరోమారు సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం గాని, హార్టికల్చర్ గాని, ఫిషరీస్ చెరువులు గాని ఏవైతే మొన్న తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి సహకారం కూడా తీసుకుని ఈరోజు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా డెసిషన్ తీసుకున్నాం. నష్టపరిహారం కూడా గత ప్రభుత్వంలా కాకుండా ఈరోజు వరి ఉంది, హెక్టార్కి మొదట 12,000 రూపాయలు ఉండేది. దాన్ని 2018 తిత్లీలో హెక్టార్కి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం చేశారు. దురదృష్టం కలిసి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000, 25,000 చేయాలి, 21,000 చేయాలి, కానీ 17,000కి తగ్గించారు. మళ్ళీ మొన్ననే విజయవాడలో వరదలు వచ్చేటప్పుడు 17,000 ఉన్నటువంటి వరికి హెక్టార్కి నష్టపరిహారం ఒకేసారి 25,000 చేశాం. ఈరోజు మొక్కజొన్నకు పెంచాం. మీ జిల్లాలో అరటి కూడా బాగా పోయింది. అరటి ఒకప్పుడు 15,000 ఉంటే 25,000 చేశాం. ఇప్పుడు 35,000 రూపాయలు చేసి హెక్టార్కి అరటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇది వీలైనంత తొందరగా శాంక్షన్ చేసి నష్టపరిహారం అంతా కూడా ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం.